అహంకారం గురించి ధ్యానం చేస్తాం అనమాట. ఈరోజు మరికొన్ని కోణాల్లో నుంచి మరికొన్ని విధానాలుగా అహంకారం గురించి మనం చూద్దాం. ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే, నువ్వు అడిగిన దానికి ఎవరైనా కాదని చెప్తే నీ అంతరంగం ఎలా మాట్లాడిద్ది? అయ్యా ఇప్పుడన్నా వినండి, ఇప్పుడు దాకా నేను చెప్పేది చదువుకుంటారండి, శ్రద్ధగా వినండి. నువ్వు అడిగిన దానికి ఎవరన్నా కాదని చెప్తే, సరే గుర్చిపోయినట్టు సరే గుర్చి బాస పట్టేసుకో. మనము ఏదైనా ఒక విషయం గురించి ఖచ్చితంగా పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. ఎంత దేవునికి ప్రార్థనలు చేసినా, ఎంత మేనేజ్మెంట్ మనకు కలిగినా, ఖచ్చితంగా ఏదో ఒక విషయాల్లో ఎదుటి వ్యక్తి యొక్క సహాయమును సహకారాన్ని మనం ఖచ్చితంగా అడగాలి. అడుగుతాం ఏదో ఒక విషయం, నానా రకాల విషయాలు. అడిగిన దానికి వారు ఒప్పుకోలేదు, కాదు, లేదు, రాము, వినము, చేయము, అనము అని చెప్పారు. ఆ వెంటనే నీ రియాక్షన్ ఎలా వచ్చింది మా? ఏంటది? అడిగే కొద్ది లోపు అయిపోతున్నాను, ఇంకోసారి అడగను. ఈ పాయింట్ నేను పట్టుకోవాలా. ఇంకా వాడెందుకు ఇది అయిపోతాడు? నీకు పని కావాలి, నీకు ఒక పనిగా పోతే పో, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఇంకా ఇంకా కోపం, అదే కోపంలో ప్రవర్తన. ఇంకా అంటే నీ అంతరంగా ఎలా రియాక్ట్ అయ్యింది? నాకు కొన్ని విషయాలు ఆ మందిలో ఉన్నప్పుడు అనిపించినాయి. కొంతమంది అసలు ఏం చెప్తారు చెప్పనా, అడిగి లేదనిపించుకోవడం ఎందుకు, అందుకే ఎవరిని అడగను. చాలా పనులు అవ్వ తెలుసా నీకు అట్లాగైతే? అడిగి లేదనిపించుకోవడం ఎందుకు అంటే, ఎదుటి వ్యక్తి అడిగినప్పుడు కాదంటే తీసుకోలేక ముందే అడగడంట. ఇది ఎంత పెద్ద అహంకారం! లోకంలో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మరొక వ్యక్తి మీద మనం ఆధారపడతాం. సోలోగా పుట్టి, సోలోగా పెరిగి, సోలోగా బతికి, సోలోగా పోయేవాడు ఎవడు లేడో. మరొక మనిషి మీద ఆధారపడందే, సాయం కోరందే, సాయం చేయనిదే నీ జీవితం, ఎవరి జీవితం ముందుకు పోదు. బట్ వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళు ముందే ఎలా అంటారు, అడిగి లేదనిపించుకోవడం ఎందుకండి? ఏమో నువ్వు అడిగితే అసలు అవునంటారేమో. అహంకారం, నెగిటివ్ మైండ్ కాదు అది. వీళ్ళలో ఉన్న అహంకారం ఏంటనంటే, ఒకవేళ అడిగితే కాదనంటే ముందే అసలు అంటే నో అని చెప్పిన ఆన్సర్ తర్వాత వచ్చేదానికంటే ఈ అహంకారం ముందే అడ్డుపడిపోద్ది. వద్దు, అడిగితే వాడు కాదంటే నేను తట్టుకోలేను, తీసుకోలేను, ఇదో టైప్ అనమాట. ఇప్పుడు ఇంకొక రకం, అడగకుండా ఉండాల్సింది, అనవసరంగా అడిగాను, ఈయన అడిగానండి అని చెప్పి ఇది ఒక బాధ. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంటారు, నాతో వాడికి అవసరం రాకపోతుందా అప్పుడు చెప్తాడు సంగతి. నీకు తెలుసు వాడికి ఎప్పుడు మళ్ళీ తిరిగి నీతో అవసరం వచ్చిద్దో నీకు తెలుసు. వచ్చిందని కదా నీకు తెలుసు. అసలు నువ్వు ఎవరినైతే అడిగావో వాడికి నువ్వు ఖచ్చితంగా డిపెండ్ అవుతావు. ఒక రోజు నాడు అవసరం ఉంటుంది, అటు ఇటు ఉంటుంది కదా, ఇటు ఉంటే అటు ఉంటుంది కదా, నీకు తెలుసు. నీ మైండ్లో నీ అంతరంగంలో పుట్టిన నొప్పికి ఏం చెప్పుకుంటావు అంటే, ఇప్పుడు వదిలేయి, నా దగ్గర కూడా వచ్చినప్పుడు అప్పుడు చెప్తా. ఉన్నాయా ఈ అంతరంగంలో ఈ మాటలు ఉన్నాయా? చూడండి. ఇంకోటి ఏంటి తెలుసా, కాదు అన్నందుకు సాధిస్తా. ఎలా సాధిస్తా? సనిగి సాధిస్తా. ఇంకా అమ్మా ఆడి సహాయం లేకుండా చేసి చూపిస్తా. ఇంకా అలిగి సాధిస్తా. అలిగి అదేలేండి దాని నెక్స్ట్ లెవెల్. అది ఏదైనా సాధించడమే కదా. ఆషాఢ ఆఫర్లు తక్కువగా వస్తున్నాయి అంట, కొనిపెట్టమంది. నువ్వు ఇప్పుడు కాదమ్మా అన్నావు, ఎట్లా సాధిస్తా? తిండి మానేస్తావు. పరిస్థితి ఎందుకు అర్థం చేసుకో. ఎవడో కొనుక్కున్నాడు, ఇప్పుడు నువ్వు కొనుక్కోవాలి. మూడిని అడిగావు, వాడు కాదన్నాడు, నువ్వు అనుకున్నావు అడగగానే కొనిస్తాడనుకున్నావు, నో ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఎట్లాగైనా సాధిస్తావు. ఇంట్లోనే కాదు, చాలా రకాలుగా కాదు అనే మాట చెబితే వాడిని అవును అనిపించడానికి ఎన్ని రకాలుగా సాధిస్తారో. ఇదిగో సనుగులతో, నిష్ఠూరాలతో, తిట్లతో, దెప్పులతో, ఇంకా అలుగులతో, ఏడుపులతో, సామాన్లతో, ఎడమోకాలతో, పెడమోకాలతో, ఎక్స్ప్రెషన్స్తో ఎన్ని రకాలుగా సాధిస్తారు. అంత అహంకారమే. ఏదో కామన్గా జీవితంలో ఉండిపోయింది అనుకున్నావేమో కానీ నువ్వు కాదు అన్నదానికి
నువ్వు అలాంటి ఆన్సర్ చెప్తున్నావంటే అదంతా అహంకారం. ఇది పర్ఫెక్ట్ అనమాట. అలా కుదరకపోయి ఉండొచ్చు, నేనేం బాధపడను. ఇలా కాకపోతే నాకు ఎలాగైనా దేవుడు చిత్తమైతే ఇస్తాడు, వాళ్ళు చేయకపోయినా దేవుడు చిత్తమైతే ఎలాగైనా జరిగితే ఇది ఫైనల్. ఇప్పుడు నువ్వు చెప్పే చూడు నెగిటివ్ మైండ్, ఇది పాజిటివ్ మైండ్. వాళ్ళు కుదరలేదులే, వాళ్ళు సాయం చేయగలిగితే సాయం చేయకుండా ఎందుకుంటారు, కుదరకే చేయకపోయి ఉంటారులే, పోనీలే. బట్ ఈ పాజిటివ్ మైండ్ ఎంతమందిలో అని చెప్పండి. 5 పాయింట్లా లాస్ట్ పాయింటా? ఓకే, ఆ వద్దన్నప్పుడు వచ్చే స్వరాలే ఆ అంతరంగ స్వరాల అహంకారం. నువ్వు ఇది చిన్నదే అనుకుంటున్నావు కానీ చిన్న విషయం కాదు. నువ్వు ఎంత ఎదిగితే అంత దొరికిద్ది, ఎంత దాక్కునిద్ది. ఏంటిది? నీలో ఉన్న అహం. దీన్ని చంపడం చాలా పెద్ద విషయం, కానీ దేవుడు కూడా దీన్ని పానులను వదిలేసే విషయంగా చూడ్డం. దీనికి చాలా పెద్ద రిటర్న్ జవాబులే ఇస్తాడనమాట. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ లాస్ట్ పాయింట్ ఈ హృదయానికి ఎందుకు అనిపించదు? ఏమోలే, అడగడం అడిగాను, ఇష్టం ఉండి చేయకపోయినా ఇష్టం లేక చేయకపోయినా చేయనన్నాడు, అయిపోయింది. ఇదే ఆరు కాకపోతే ఇంకో దారి జరిగిద్ది, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు జరిగిద్ది. ఎందుకు నేను చెయ్యాలన్నా అంత అవసరం అతనికి ఏముంది అని నువ్వు పాజిటివ్గా ఎందుకు ఆలోచించుకో. చెయ్యాల్సిందే తప్పదు అన్నంత మనసు అతనికి ఎందుకు ఉండాలి? జున్ను నీకు కోటింగ్ పెడిపోతుంది. ఇప్పుడు నోట్ మీద వేసుకూర్చో, స్తోత్రం చెప్పు, ఈ మనసు తెచ్చుకో. కుదరకపోయిందిలే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ సందర్భం వాళ్ళకుంది అని నువ్వు వదిలేసావా, ఇలాంటి విషయాల అహంకారాన్ని జయించగలుగుతావు. రాసుకో, గట్టిగా మాట్లాడుకో, అర్థమైందా? ఈ రిఫరెన్స్ చూడు, 1వ రాజుల గ్రంథం. కుదిరితే బైబిల్లో చూడండి, వ్యూ కనపడిద్ది మాకు చదవగలం అన్నోళ్ళు. ఇక్కడ చూడండి, 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. బైబిల్లో అయినా చదవండి, లేదా ఇక్కడ అర్థమైందండి ఇక్కడ చదవండి. నాబోతు అనే వ్యక్తికి ఏముంది? నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నదులను ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దానిని క్రయమునకి ఇమ్మని అడిగాను. ఇది అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. ఆహాబ్ రాజు 2-3 వారాల నుంచి వస్తున్నాడు. ఈ ఆహాబ్ రాజు పరిస్థితి ఏంటి? వాడు రాజు, వాడు కొంత ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ఎక్స్టెన్షన్ అయితే బాగుండు అనుకున్నాడు, ఫైన్, ఆలోచన ఉంది. నా తోట పక్కన ఉన్న తోట ఎవరిదయ్యా అంటే ఆరా తీస్తే నాబోతు అనే ఒక నీతిమంతుడు అని తెలిసింది. నాబోతుని పిలిపించాడు. అయ్యా, నా తోట పక్కన నీ తోట ఉంది కదా, అది కూడా కలుపుకుంటే నాది పెద్ద బిట్ అయిపోద్ది, పెద్ద ప్రాపర్టీలా కనబడిద్ది నా కళ్ళకి. నువ్వు పంచే, నీది నాకు ఇచ్చే, దానికి బదులుగా నేను మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తా, నువ్వు అడిగిన తోటని ఇస్తా, లేదంటే డబ్బులన్నీ ఇచ్చేస్తా, నాకు ఇవ్వు అన్నాడు. అడిగాడు, అవునా? ఇప్పుడు అతని రెస్పాన్స్ ఏంటి మనం చూద్దాం. అతని రెస్పాన్స్ ఏంటి? అతను అంటాడు, ఇది అయ్యే పని కాదు, ఎందుకంటే బైబిల్లో ఉన్న నియమం ఏంటనంటే, పితరుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని శాశ్వతమైన విక్రయం చేయకూడదు, అంటే పూర్తిగా అమ్మడం అనేది చేయకూడదు. తాకట్టు పెట్టచ్చు, మళ్ళీ రోజును విడిపించుకోవచ్చు, తాకట్టు వరకు తోడు పర్మిస్తాడు, కానీ పూర్తిగా అమ్మడానికి వీల్లేదు. అమ్మేసిన మళ్ళీ జూబ్లీ అప్పుడు వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే సంవత్సరానికి ఎన్ని పంటలు అన్ని పంటలు చొప్పున వాళ్ళకి ఇస్తారనమాట. సంవత్సరానికి ఎంత పంట వస్తుంది, ఆ జూబ్లీకి ఎన్ని సంవత్సరాలు దగ్గరగా ఉన్నాయి దాన్ని లెక్కేసి సంవత్సరాలు కొలిసి వాళ్ళు ఇస్తారన్నమాట. అంతే తప్ప ఆ జూబ్లీ రోజు మళ్ళీ వెనక ఇచ్చేయడమే, శాశ్వతంగా ఎవరికి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, ఇంకా చూడాలంటే పితరుల నుంచి వచ్చిన ఆస్తి ఎప్పుడూ కూడా మనం ఖర్చు పెడతానికి వీల్లేదు, అది ఇంకొక తరానికి పంపించాలి, అది రాబోయే తరానికి అప్పచెప్పాలి. నువ్వు ఖర్చు పెట్టేస్తే నువ్వు నీతిమంతుడివే కాదు. కాబట్టి అతనుకున్న ధర్మశాస్త్రం పట్ల అతనుకున్న నిష్ఠను బట్టి అతను చెప్తున్నాడు, ఇది నా పిత్రార్జితమును, నీకు ఇష్టకి ఎంత మాత్రకు వల్ల పడదో. ఏంటంట?
కుదరదు. ఎందుకు ఇవ్వనంటే ఇది నేను సంపాదించుకుంది అయితే నేను నీకు ఇచ్చేవాడినేమో, పితరుల నుంచి వచ్చింది, దీన్ని అమ్మడానికి వీలు పడుతుంది ధర్మశాస్త్రం చెప్తుంది, కాబట్టి నేను నీకు ఇవ్వను, దీనికి మారుగా నువ్వు ఎంత గొప్పది ఇచ్చినా ఇవ్వను అని చెప్పాడు. ఓకే, చెప్పింది ఎవరికి? సరాసరి రాజుకి. ఇప్పుడు వీడికి ఉంటుందా? చూడండి, వీడేదో చేస్తాడు. నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై, ఇదిగో ఇదొకటి ఇందాక మనం చూడలేదు కదా, ఏమైందంట? మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరులకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడతీయు భోజనము చేయు ఉండెను. అది సంగతి. ఏమైంది? నో చెప్పాడు. నో అనే ఆన్సర్ వినపడింది. ఎవరికి? రాజుకి వినపడింది. ఇప్పుడు రాజు ఏమన్నాడు? నాబోతు ఏమన్నాడు? చెప్పాడు. అంటే ఎటువంటి అవకాశం లేదని తెలిసినాక నా అంత టోన్ వచ్చి అడిగితే కాదంటావా? ఎంత టోన్ అడిగినా దేవుని వాక్యం ముందు దాన్ని పెద్ద విషయం కాదు కదా. ధర్మశాస్త్రం చెప్పింది పిత్రార్జితం ఖర్చు పెట్టదని, నీకు ఏమన్నయ్యా యథార్థంగా చెప్పాడు, వేరే ఉద్దేశంతో కాదు. ఇంటికి వచ్చి అంట మూతి ముడుచుకుపోయంట, అలిగేసంట, కోపం ఏమీ చేయలేక, ఎందుకంటే ధర్మశాస్త్రం అడ్డుపెట్టి చెప్పాడు కదా, పొడుకుని అలిగేసి. అలా ఆవిడ వచ్చి భోజనం చేయమని ఎంత గోల్ చేస్తుందో చూడు, చేయట్లా. ఇలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే ఏంటి పరిస్థితి? సాధించగలిగితే సాధించేస్తావు. మొన్న ఎక్కడ చూశాను, ఎంత అడిగినా ఐ లవ్ యూ చెప్పట్లేదంట అమ్మాయి, యాక్సెప్ట్ చేయట్లేదంట లవ్ని. వీడు ఏమయ్యాడు? హట్ అయ్యాడు. ఇగో హట్ అయింది. దెబ్బకి వెళ్ళి కత్తి తీసుకుని వెళ్ళి టప 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 టప్ పొడిచేశాడు. ఎంత కురత్వమో! అడిగో నో అని చెప్పింది, తీసుకోలేనప్పుడు అదేం లవ్వు పైశాచికత్వం కాకపోతే? నీకు ఇష్టం పుడితే అటుపక్కన కూడా ఇష్టం అవ్వాలో వద్దా? ఇదన్నా వస్తువా? డబ్బులు ఇచ్చి కొనేసుకుంటాకి అవుతుంది కదా. ఇంకొక రాగా వెళ్దాం. నువ్వు బాగా డబ్బులు ఉన్న వ్యక్తివి, సర్లే నీ 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 డబ్బులు ఎంత, నీ స్థాయి అంత అంతే. నీకన్నా చాలా బీద స్థాయిలో ఉన్న ఇంటికి వెళ్ళి నా కొడుక్కి పిల్లనిస్తావా అని అడిగావు. మంచి జాబు, మంచి ఇల్లు, మంచి పొజిషను, మంచి శాలరీ అన్నీ బాగున్నాయి, మీ అమ్మాయి బాగుంది, ఆత్మీయం ఉంది, మాకు పిల్లనిస్తావని అడిగావు. వాళ్ళు ఏదో కారణంతో ఇవ్వను అన్నారు. ఏం చెప్తావు చెప్పు? ఏంటంట? వీళ్ళ మొహానికి వెళ్ళి అడుగుటమే ఎక్కువ అంటే మా సంబంధం వద్దా? ఇప్పుడు నరకంగానే భయపడిపోయి ఇచ్చి పంపించేలా? ఆ ఓడింగ్ ఎలా వచ్చిందో వీళ్ళ మొఖాలకి. మరి ఆ మొఖాన్ని అడుగుతాకి వెళ్ళింది నువ్వు ఆ మొఖాలు ఎందుకు అడుగుతాకి వెళ్ళు? అంతరంగంలో ఉన్న అహంకారము నో చెప్పినప్పుడు చాలా బాగా బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు అడిగింది కాదన్నప్పుడు తీసుకోగలిగిన మనసుతో నువ్వు ఉండడం ఆత్మీయత. నువ్వు అడిగింది కాదన్నప్పుడు ఇప్పటికే నీ అంతరంగంలో నుంచి ఎటువంటి స్వరాలు వస్తున్నాయో, భర్తగా నీ భార్యను ఏదైనా అడుగున్నా, భార్యగా భర్తను ఏమన్నా అడుగున్నా, నువ్వు అడిగింది వారు ఇప్పుడు కాదు లేదు అని చెప్పినప్పుడు తీసుకోగలగాలి. ఆ విషయాల కోసం పంతం పెంచుకుని బంధాలని పాడు చేసుకోకూడదు, లేదా దూరం చేసుకోకూడదు. హల్లెలూయా. ఈ ఆవనేది అంత దూరం తీసుకెళ్ళిందంటే వీళ్ళని. ఆవిడ మామూలు కాదుగా. మొన్న కూడా చూసాక ఏలియానే లెక్క చేయనప్పుడు నాబోతుని ఎందుకు లెక్క చేద్దండి? వచ్చేసి అంటుంది, నువ్వు రాజు కాదా? రాజు అయితే మాత్రం వాడి ధర్మశాస్త్రం చెప్పాడు అక్కడ. వీడికి తెలుసా బాధ? ఆవిడికి తెలియదుగా, అది సైతానిగా. వచ్చి నువ్వు రాజు కదా, ఎందుకు మూత పుడిచిపడుతున్నావు, లేసి అనందులో నీకు నీ సంతోషం తెస్తా. ఎలా తెస్తావు? అన్యాయంగా వాడిని చంపేసింది. నాబోతుని చంపేసేసింది. ఏదో లేనిపోయిన అబండాలు అతని మీద మోపి సభలో పెట్టించి రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేసింది. వానర్ లేడు. ఇప్పుడు ఏమైంది అంటది, ఎల్లో ఆక్రమించుకో. ఏం చేయొచ్చు అంట? ఆక్రమించుకో. కొందరికి వారి బలము, వారి పదవి, వారి సామర్థ్యము వారిలో విపరీతమైన అహంకారాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. నేను అన్నాను, తీర్పులోనికి రాక మానము జాగ్రత్త. మరొక సందర్భం చూపిస్తాను చూడు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము
11, 12 వచనాలు. అందరికీ తెలిసిన మ్యాటర్, పెద్ద కొత్త మ్యాటర్ ఏమి ఉండదు అక్కడ. ఒకసారి చూడండి. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొడుకును నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోమ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అతనికి ఈ మాటలన్నీ ఏంటి స్టోరీ మీకు తెలిసిందే కదా. దావీదు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ నాబాలు యొక్క పనివారు 3000 గొర్రెలను 1000 మేకలనేమో మొత్తానికి అక్కడ మేపుతూ ఉన్నారు. ఈయన మునుపు గొర్రెలు కాపరే కాబట్టి ఆ దొంగలు వచ్చి ఎత్తుకుపోవడమో మృగాలు చంపేయడమో జరిగిద్దేమో అని చెప్పని భయపడి తన పనివారు 600 మంది ఉన్నారు కాబట్టి తను వెంబడించారు. కొద్ది మందిని ఆ మంద కాపలా కాడిని పెట్టాడు. నువ్వేమి ఒప్పందం కోసం పెట్టలేదుగా, ఒప్పందం చేసుకుని పెట్టలేదుగా, నీకు స్వతహాగా అనిపించింది గొర్రెలు కాద్దామని కాపించావు, అంతే కదా. ఫైన్, సరేలే, నేను ఇంత మేలు చేశా కదా, తిరిగి నాకు మేలు చేస్తాడేమో, నేను ఇంత మేలు చేశా కదా మేలు చేస్తానేమో. కొన్నిసార్లు మనం అడగకుండానే కొందరికి చేస్తాం, వాళ్ళని అడుగుతాం, అప్పుడేం జరిగిద్ది, వాడు చేయడం. ఇక్కడ విషయం నువ్వు చేసింది స్వతహాగా చేసావు, అవునా కదా. వాడు చేయడానికి వాడికి ఏదో అడ్డు ఉంది, నువ్వు తీసుకోవాలి. అక్కడ నువ్వు గింజుకుంటే నేను చేశాను నువ్వు చేయవా, నేను చేశాను నువ్వు చేయవా, నువ్వు ఒప్పందంతో చేయలేదు కదా, సాయంగా చేసావు, బాధ చూడలేక చేసావు, బలపరచలేక చేసావు. బట్ ఇప్పుడు నువ్వు ఆ కృతజ్ఞత వాడికి పుట్టాలి తప్ప మనం డిమాండ్ చేస్తానికి వీల్లేదు. జరిగింది ఏంటి, నా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, పని వారు చెప్పారు, అయ్యా మరి మాకు దావీదు పంపించాడు అని చెప్పాను. అన్నాడు, దావీదు ఎవరో నాకు తెలుసు, బట్ అతనికి ఇవ్వడం ఇష్టం లేదు, మీ పనివారిని అడుగు అని చెప్పని వాళ్ళు చెప్పారు. దావీదు పనివారు చెప్పు, మీ పనివారిని అడుగు మేము అంత సాయం చేసాము, నువ్వు ఏదైనా చెప్పు, యజమానుని వదిలిపెట్టి పారిపోయాడు, అతను నేను సాయం చేయలేను, తన బాధ తను చెప్పాడు. తను చెప్పినప్పుడు వీళ్ళంతా దోవ పట్టుకుని వెనక్కి డీలా మొహాలు వేసుకుని వెళ్ళారు. ఎక్కడికి, అప్పుడు చూడండి ఏం జరిగిందో. ధరించుకొనుట అనగా దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచి. స్తోత్రం చెప్దామా. వాళ్ళ అటు నుంచి రాగానే దావీదు వెంటనే ఏమయ్యాడంట, నా మాటను కాదంటారా, ఇప్పుడేంటి, నీ మాటను కాదన్నారు, ఇప్పుడేంటి. అతనికి అనిపించిందంట, ఉదయం అయ్యేటప్పటికి నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా మిగలకూడదు. చూడు, తనేమో సౌలుకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నాడు. ఇప్పుడు ఇదే నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి నిలబడు, నీ రీజన్ నీకుంది. సౌలు నీకంటే బలవంతుడు, సౌలు దేవుని అభిషేకం కలిగిన వాడు, సౌలు జోలికి వెళ్ళవు. నాబాలు నీకన్నా తక్కువ వాడు, సామాన్య మనిషి, మూర్ఖుడు, కాబట్టి నాబాలు జోలికి వెళ్తావు. చూసారా, ఈ అహం ప్రదర్శించడానికి కూడా అటు పక్కన ఉన్న సామర్థ్యాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ మారిపోతూ ఉంటుంది. అటు పక్కన ఉన్న వ్యక్తిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, వారి పదవిని బట్టి, వారి బలమును బట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. చాలా భయంకరమైనది. అందరి దగ్గర ఒకేలా ప్రవర్తించాక అవదో, అహమే ఉంది, అందరి దగ్గర ఒకేలాగా ఉండగలవా, ఉండలేవు. అటు పక్కనోడు నీకన్నా బలవంతుడైతే వాడి జోలు తీలేవు, ఇటు పక్కనోడు నీకన్నా తక్కువైతే వాడిని ఏమీ చేయకుండా వదలవు. ఎంతో భయంకరమైన చూడు. దావీదు లాంటి ఆత్మీయుడికి కూడా తను అడిగిన మాట కాదు అనగానే వివేచన కన్నా ఎక్కువ అహంకారమే పనిచేసింది. కాదు అని వినంగానే వెంటనే ఆయన బయలుదేరాడు. ఈలోపు ఈ వర్తమానం ఎవరికి తెలిసింది, అబీగైలుకి తెలిసి కొంత ఆహారాన్ని, కొన్ని గొర్రెలను కాల్చి పంపించి, గోధుమలు పంపించి, అంజూరు పళ్ళు పంపించి, ద్రాక్షలు పంపించి ఆవిడ వెనకమాల వెళ్ళి సాగిలి పడిపోయి ఇప్పుడు దావీదు కొన్ని మాటలు చెప్పింది, చాలా బాగుంటాయి ఆ మాటలు. ఒకసారి ఆ మాటలు చూడండి. అదే అధ్యాయంలో ఒక్క నిమిషం,
ఒక్క నిమిషం. చూడండి, నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖములైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగునను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అయ్యా, నువ్వు కోపంలో వచ్చావు, బానే ఉంది. నువ్వు వెళ్ళి నేను అడ్డు తప్పుకుంటూ నువ్వు వెళ్ళి నాబాలని చంపేస్తావు, అది బానే ఉంది. కానీ ఒక రోజున ఈ ఆవేశం అంతా అయిపోయినాక, ఈ కోపం అంతా ఉక్రోషం అంతా అయిపోయినాక, దేవుడిని దీవించినాక నిష్కారణంగా రక్తం చిందించినందుకే కానీ పగ తీర్చుకున్నందుకు కానీ ఒక రోజు నువ్వు బాధపడకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు ఆగు అంటుంది చెప్తుంది. ఎవరు? అబీగైల్. అంటే అహంకారములో నీకు ఈ రోజున వచ్చే ఆ ఉద్రేకాన్ని నువ్వు తీర్చేసుకుంటానికి ఏదో ఒక మార్గంలో వెంబడించి, అహంకారం వచ్చింది, అది అహంకారం కోపంగా మారింది, తీర్చుకోవాలి, ఉద్రేకంలో తీర్చేసుకున్నావు. ఒక రోజున ఖచ్చితంగా దాన్ని బట్టి విచారపడతావంట. ఈ రోజున నీ అహం తీరడానికి వాడిని కొడతావు, వాడిని తిడతావు, వాడిని అంటావు, వాడికి మేలు కలిగే మార్గం ఏమన్నా ఉంటే ఆపేస్తావు, వాడికి కావాల్సిన సహాయం ఏమైనా ఉంటే నువ్వు ఆపేస్తావు, వాడికి అడ్డుపడతావు, వేధిస్తావు, బాధేస్తావు. ఎందుకంటే నీ ఈగో హట్ అయింది. ఈ పిచ్చి ప్రవర్తనకి ఒక రోజున ఖచ్చితంగా నువ్వు విచారపడతావంట, దుఃఖపడతావంట. జాగ్రత్త. దావీదుకి వెళ్ళి ఎదురు చెప్పింది ఎవరు? అబీగైల్. ఇప్పుడు నీకు న్యాయం అనుకుంటున్నావు, వచ్చేసావు తెగబడి చంపేస్తావు నా భర్తని, విషయం కాదు. కానీ ఒక రోజు నువ్వు అనవసరంగా బాధపడతావు, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందని. దయచేసి ఆలోచించు, దేవుడు నిన్ను దీవించినారు, నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెబితే దావీదు ఆలోచనలో పడి మాట అంటాడు. స్తోత్రం చెప్పు. నాకెదురు పడడానికి నిన్ను పంపాడే దేవుడు. నేను అంటున్నాను, నీకు ఎదురు పడటానికి ప్రతిసారి ఎవరినో పంపలే, కానీ నీ అంతరంగంలో ఆయన ఆత్మ ద్వారా నీ అహంకారాన్ని అణుచుకోమని అడ్డుపడతా ఉంటాడు. నీకు ఎన్నిసార్లు జరిగింది నాకు తెలియదు, నేను చాలాసార్లు అణిచిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకు అలాగ అవుతున్నావు, ఎందుకు దీన్ని తీసుకుంటున్నావు అని దేవుని ఆత్మ అడ్డుపడతాడు. అంటే అబీగాయిల్లాగా మనుషులు వచ్చి నీకు బుద్ధి చెప్పరు. అయ్యా, అబీగాయిల్లాగా నీకు వచ్చి సాగిలి పడిపోయి మా కన్న గదు, నా బుజ్జి గదు, నువ్వు రేపు బాధపడొద్దు కదూ, ఇలా స్వీట్గా ఎవరో చెప్పరు. స్టిల్ నువ్వు ఒక రోజు దుఃఖపడకూడదని చెప్పని దేవుడే ఈరోజు సరాసరి తన వాక్కు ద్వారా, తన ఆత్మ ద్వారా నీ అంతరంగంలో ఆగో, ఆత్మీయంగా ఆలోచించేయి. ఎందుకు ఆవేశం, ఎందుకు అహంకారం, ఎందుకు పగ ఆపుతూ ఉంటాడు. నువ్వు ఆగుతావా? అసలు అర్థం చేసుకుంటావా? నీ శరీరమే ఉద్రేకపరుస్తుంది తప్ప నీ అంతరంగంలో దేవుని స్వరం మరొకటి చెప్తుందని, నీ శరీరం అవతల వ్యక్తి యొక్క అహం అనచాలని చెప్పని, నీ అహం తీర్చుకుంటాకి వాడే అహం అనచాలని చెప్పని తప్పిస్తుంది తప్ప దేవుడు నిన్నే తగ్గించుకోమంటున్నాడని, నిన్నే ఓర్చుకోమంటున్నాడని, సరిపెట్టుకోమంటున్నాడని, సరిపెట్టుకుంటాం వల్ల ఆయన నిన్ను ఇంకా హెచ్చిస్తాడని ఆ స్వరం, ఆ ప్రేరేపణ నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? నువ్వు వినగలుగుతున్నావా? ఉండవు మనకి. ముందు ఉక్రోషం తేలిపోవడం, పేకలు తెగేసేయడం, తర్వాత తిరిగి కూర్చుని వచ్చిన పరిణామాలకి బాధపడడం. మార్చుకో. అబీగైల్ వచ్చి చెప్పగానే అంటాడు, అమ్మా నిజంగా నా కళ్ళు తెరుచుకునే, దేవుడు నిన్ను పంపించాడు, నిజమిది. దేవుడు పంపించకపోతే ఏమైపోయేదో, పంపించిన దేవుడికి శుద్ధి కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా తెల్లారేలోగా నాబాలుకి మగవుడు ఒక్కడు కూడా విడవబడ్డని మాట ఒట్టు పెట్టేసి వచ్చాడంట. వాడు మనల్ని అట్ట చేశాడా? తెల్లారిపాటికి ఇంట్లో మగోడు లేకుండా చేద్దాం పండురా, 400 మంది వేసుకొచ్చాడు. సరే, ఎంత ఎనమాలు 400 మంది ఉన్నారు, ఒకటి వచ్చి బుద్ధి చెప్పాడా? నయోమన్ అనమలో వాడు ఉన్నాడు. నయోమన్ అనమలో మంచోడు ఉన్నాడు. అయ్యా, ఎందుకు ఇంత అహంకారం చూపిస్తావు, ఇంత గర్వం చూపిస్తావు? ఆయన నిన్న దానాలు ధర్మాలు ఏమైనా చేయమన్నాడా? లేదు కదా.
కేవలం నీళ్ళల్లో మునగమంటే ఖర్చు లేని వ్యవహారానికి ఎందుకు అంతలాడిపోతున్నావు? కనీసం నయామంతో పాటు రథాల మీద వచ్చిన కొద్ది మందిలోనే ఒకడున్నాడు బుద్ధి కలిగినాడు. 600 మంది మొత్తం ఉన్నారు. 200 మంది సామాన్ దగ్గర కాపలాగా ఉంటారు. 400 మంది అన్నమాలు కత్తి కట్టుకొచ్చారు. ఒక్కడు కూడా దావీదు ఎందుకు మనకి అనే మాట చెప్పలేకపోయాడు. జాగ్రత్త, నువ్వెట్లాగో నీ స్నేహాలు అలాగ ఉంటాయి. కొంతమంది కావాలని నీ అహంకారం రెచ్చగొట్టడం వల్ల నువ్వు వెళ్ళి గొడవ పడితే జరిగే మజా అనుభవిద్దామని అలా వదిలేస్తారు. నీకు చెప్పరు. తెలుసా రమ్య గారు సంగతి తెలుసా? నిన్న సోనియాకి రమ్యకి పడిందంట. నా దగ్గరకు వచ్చి చెప్పింది. ఆవిడ తెలియనియకుండా నాకు కలిపి చెప్పా. ఇప్పుడు వెళ్ళి చూడు, రేపు చూడు. ఏం పైసాచికత్తు నీకు? వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఉంటే కాస్త ఆపాలి. అహాన్ని అణిచేలాంటి మాటలు చెప్పాలి. అహానికి పోవద్దు వెనక తగ్గని మాటలు చెప్పాలి. ఇంకా 4 రచ్చేసి రేపు చూడు అంటే నీ అహంతో నువ్వు ఉద్రేకపడి ముందుకు వెళితే ఆ జరిగే దాన్ని ఈడు మజాగా, ఇదొక అహం, వీడు మజాగా ఫీల్ అవుతాడు. నేను చేయలేకపోయింది వీడు చేస్తుంది. సో నేను ఎప్పటి నుంచో ఒక ఆటడలుకున్నా అవల రమ్య చేస్తుంది, చేయి నీ అడ్డెళ్ళను. ఇదానది స్తోత్రం చెప్పు. నువ్వు అడిగింది ఎవరైనా కాదనే ధైర్యం, హక్కు, స్థితి వాళ్ళకుంది. నువ్వు ఎప్పుడైనా అడిగినప్పుడు ఒకటి గుర్తుపెట్టిన అడుగు. అప్పుడు ఏం మారలేదు. అడుగుతా, చేసినా పర్లా, చేయకపోయినా పర్లా. నువ్వు మళ్ళీ తర్వాత కూని రాగలి తీమాక. అడిగాను, చేస్తాను అనుకున్నాను, చేయలేదు. ఆ రోజున వాళ్ళు ఇస్తారనుకున్నాను, ఇచ్చుంటే బాగుండేది. అసలు నువ్వు ఆ మనసు అడగమాక. పలానా వాళ్ళు సాయం చేయగలరని తెలుసా? అడుగు. ఇచ్చిన అయిపోయిన తోడు స్తోత్రం, చేసినా చేయకపోయినా తోడు స్తోత్రం. అన్న నువ్వు గనక దాన్ని మళ్ళీ కూని రాగని తెస్తున్నావంటే ఆ అహం ఇంకా సాటిస్ఫై అవ్వలేదని అర్థం. ఎప్పుడూ అయిపోయింది అది. ఆ రోజున చేస్తాడు అనుకున్నాను, చేయలేదు, ఫైన్, అయిపోయింది కదా. నీకు ఇంకా ఏంటి? ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆ సందర్భాన్ని ఇప్పుడు నువ్వు అన్నందుకన్నా ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్లో మళ్ళీ జరిగించగలడా? ఎందుకు దాన్ని ఇంకా రాగం తీస్తున్నావు అంటే అహం ఇంకా వదిలిపెట్టట్లే ఆ విషయాన్ని. స్తోత్రం చెప్పు. ఈ పాయింట్లో నువ్వు ఎక్కడైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకో. నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. నేను ఎవరన్నా అడిగినప్పుడు చేయగలిగితే హృదయపూర్వకంగా చేయలేకపోతే భయపడకు, ధైర్యంగా చెప్పు, నేను ఈ పని చేయలేనని చెప్పు. వాడి ఇగో హట్ అయిద్దేమని చెప్పు, నువ్వు భయపడు మాక. అవద్దు, మొహమాటలు వద్దు అసలు. ఇప్పుడు నీ సైడ్ నుంచి చెప్తున్నా, ఎవడన్నా వచ్చి నేను ఏమన్నా అడిగాడా? నీ ఇబ్బంది లేకుండా, నీకు నష్టం లేకుండా, నీ పనికి నీ జాబ్కి నీకు ఎటువంటి ఆటంకం లేదు అనుకున్నప్పుడే, నేను తప్ప ఎవడూ చేయలేడు, నేను చేస్తే వాడికి మంచి జరిగిద్ది అనుకున్నప్పుడు చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి. చెయ్యకపోతే ఏమన్నా ఆ భయం నీకు దేవుడు ఉన్నాడు. మంచిదైతే చెయ్యి, నువ్వు చేయగలనైతే చెయ్యి. మళ్ళీ నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటే అక్కర్లా, చేయాలనుకుంటే చెయ్యి, నీ బంధం కోసం చెయ్యి. కానీ మొహవాటంతో ఏ పని చేయమాక, తర్వాత నువ్వు దెబ్బ అవుతావు. 2, ఆ నో చెప్పాడు, నువ్వు అడిగినప్పుడు ఆ నో చెప్పాడా, ఏం పర్లా, అంతకంటే మంచి మార్గంలో అంతకన్నా మంచిగా గొప్పగా రేపు దేవుడు ఇంకొక మేలు చేస్తాడు. మనిషి మీద నీ ఆహాన్ని ప్రదర్శన చేయమాక. హల్లెలూయా. ఇంకొక పాయింట్కి వచ్చాం. పోటీకి దిగావు లేదా పోటీగా భావించుకున్నావు, అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంకా వాయిస్, ఇన్నర్ వాయిస్ అని చెప్పండి. గెలవడం గురించి కాదు, అసలు పోటీకి దిగావంటేనే ఏం చూసుకుని దిగుతున్నావు? ఇంకా దేన్ని నమ్ముకుని పోటీ దిగుతున్నావు? వాడిని నమ్ముకుని కాదు, నీ సంగతి చెప్పు. నువ్వు దేన్ని నమ్ముకుని పోటీ దిగుతున్నావు? వాడికంటే నేనేం తక్కువ, వాడే అంత చేస్తే నేనెంత చేయాలి, నీది నువ్వు చేయకుండా వాడే పోటీ. ఇది ఈ మాటలతో చూడు, వాడికి ఎంత ఉండి నాకెంత ఉండాలి, నేనేమన్నా తక్కువ, నాకేమన్నా తక్కువ, నా రేంజ్ ఏమన్నా తక్కువ, నా పోటీకి దిగినప్పుడు మాటల్లోనే సగం ప్రవర్తన బయటకు వచ్చేస్తుంది. అటుపక్కనోడి పాపం పోటీ భావం ఉండదు, అటుపక్క ఇటుపక్క నుంచి ఇటుకే ఉంటుంది. ఛాలెంజ్లు వచ్చేస్తా ఉంటాయి, చూసుకుందామా? అయ్యో ఛాలెంజ్లు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, అసలు నీకు పోటీకి దిగాల్సిన, భావించాల్సిన అవసరం ఏంటి? ఎవరితో నీకు పోటీ? ఎవరితో నీకు పోటీ? ఎందుకు నీకు పోటీ? 5 వేళ్ళు ఒకలాంటివి కావు. నువ్వు వేరు, అటుపక్కన వ్యక్తి వేరు. ఏమి పోల్చుకుని వాడితో పోటీకి వెళ్ళి గెలిస్తే ఒక అహం, గెలవకపోతే ఒక అహంతో పోతావు?
ఇది చూడండి, ఇటు బాధ ఏంటి చూడండి, అటు బాధ ఏంటి? 9 అడుగులు అంత ఎత్తున్నా, ఆ ధరించుకునే ఆ కవచం 60 కేజీలు ఉంటది, ఆ బళ్ళు ఇంకొన్ని కొన 13 కేజీలు ఉంటది, ఆ డాల్ ఇంకొన్ని కేజీలు ఉంటది. అవన్నీ చూసుకున్నాడు. అంటారా ఆ పోటీకి దిగినప్పుడు ఈ మాటలు ఎట్లా వస్తాయి చూడు. పోటీకి దిగినప్పుడు రిఫరెన్స్ చేయండి, 1 సమూయేలు గ్రంథం 17:8-9-10. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై. ఎవరు నిలిచి ఎవరు పిలుస్తున్నారు? ఆడే నిలిచి ఆడే పిలుస్తున్నాడు. వాళ్ళు రాలా, వీడే వచ్చాడు. ఎంత రోడ్డు నేను ఉన్నాను, రమ్మని తిరిగండి చూసుకుందాం. వాళ్ళు ఏమైనా పోటీకి వచ్చారా? పోటీకి వెళ్ళేవాడి ఉద్దేశం ఎప్పుడూ కూడా అట్నుంచి ఎవడు ఛాలెంజ్ చేయడు. వీడికి ఇట్నుంచి వీడికున్నది చూసుకుని ఆగదు ఆడికి వాడికున్నది చూసుకుని. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధానికి రాలా, వాడే వచ్చి వాడే ప్రకటిస్తున్నాడు. ఏమంట? మీరెందుకు బయలుదేరి వచ్చిదిరి? ఎందుకు ఈ డైలాగ్ చెప్తున్నాడు? ఒక్కడిని ఏర్పరుచుకుని నా దగ్గర పంపండి. చదువు, ఆ మాట కూడా చదువు. తిరస్కరిస్తున్నాడంట సైన్యం అంతటిని అన్నాడంట. నువ్వేమన్నా తిరస్కరిస్తున్నావా? ఆడంత వాడంత తిరస్కారం వస్తుందా నీకు? దేని చూసుకుని వస్తుంది? ఇజ్రాయెల్ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను. ఒకటి రమ్మను. మీ టీం సినిమాలో డైలాగులు ఉంటాయి. మీ టీం అంత వద్దు, నా టీం అంత వద్దు, నేను ఎవరో నువ్వు వీళ్ళు మన ఇద్దరు కొట్టుకున్నావురా ఈ టైపుడు. అసలు ఆ సినిమాల్లో ఎంత ఆ హీరోయిజంలో ఎంత అహాన్ని మెయింటైన్ చేసే లాంటి స్టోరీస్తో వస్తారు తెలుసా? ఎక్కడ తగ్గకూడదు. ఏంటంట ఎట్ట చెప్పేస్తున్నారు చూడు. అసలు అంటే ఇటు పక్కన ఉన్న మానవుల్లో ఉన్న మెంటాలిటీ అటు పక్కన ఉంటే తెలీదా? బాగా తెలుసు. వీడి పరిస్థితి సైన్యములన్నింటినీ తిరస్కరించేస్తున్నారు. ఇశ్రాయేల్ సైన్యమే తిరస్కరిస్తారు. ఎవడాడు రమ్మరా? ఏంటంట? వాడి బరువు, వాడి కండకావరం, వాడి ఎత్తు, పర్సనాలిటీ, భీకరత్వం చూసుకుని వాడు అనుకుంటున్నాడు నా ముందు ఎవడు నిలవలేడు. వాస్తవానికి ఇజ్రాయిల్ అందరికంటే బలాఢ్యుడు సౌలు. మనం 9వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ కనిపించింది అందరికంటే ఎత్తరి, భుజముల కంటే ఎత్తరి బలాఢ్యుడు సౌలు అనమాట. సౌలు కూడా గొల్యాతుని చూసి భయపడ్డాడు. సౌలు కూడా భయపడి రాలా యుద్ధానికి అన్నాడు. రమ్మను, ఎవడొస్తాడో చూడండి. నువ్వు పోటీకి తెగబడినప్పుడు ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. ఇలాంటి హెచ్చుతోనూ కూడిన మాటలు బయటకు వస్తాయి. రమ్మని చూసుకుందాం. నేను ఒక పందెం వేసుకుందామా? ఏం పని లేదా నీకు? ఏం పందెం వేసుకుంటావు? ఖాళీ కూర్చోలేకపోతున్నావు. ఏం పందాలు కావాలి నీకు? ఈ పందాలు అలవాటే బెట్టింగ్లు వేసేస్తున్నారు. నేను చెప్పిన టీమే గెలవదు. ఏమైపోతుంది బతుకు? అసలు ఎలా వేస్తున్నారో డబ్బులు? అసలు ఏం ధీమానో. నా టీం గెలిచిద్దని, నా హీరో సినిమా ఏంటంట హిట్ కొట్టిద్దని పందెం అంట. నీకేం నొప్పిరా బాబో? ఏం మాయ రోగాలు ఇవి? తొళ్ళ కొడతాలు, మెళ్ళ కొడతాలు, ఏం గోలేదు. చూడండి, ఈ పోటీతత్వం కొన్నిసార్లు ఎక్కడి దాకా వచ్చిందనంటే, కొన్నిసార్లు వదిన ఆడబిడ్డ వరకు, అన్నదమ్ముల భార్యల వరకు, తోడుకోడల వరకు, కొన్నిసార్లు మనకు ఎదురుగా వచ్చిన, అంటే మనతో పాటు పెరిగి సమాన స్థితిలో ఉన్న స్నేహితుడు, పొరుగింటి వాడి వైపు,
పోటీకి పోతాం. వాడికుండదు, వాడిని చూసి వాడు ఎలా సంపాదిస్తున్నాడు, వాడు ఎలా ఎదుగుతున్నాడు, వాడేం కొనుక్కున్నాడు, వాడేం తెచ్చుకున్నాడు, వాడేం తిన్నాడు, వాడే అంత చేసినప్పుడు నేనెంత చెయ్యాలి, నేనెంత చెందాలి. ఇదంతా అహంకారమే. నీ బతుకు నువ్వు బతకలేక పద్దాక వాడిని చూసి వీడిని చూసి లోపల గిలగిల్లాడుతున్నంత అహంకారమే. స్తోత్రం చెప్పు. కొన్నిసార్లు ఈ అహంకారం ఈ వదిన ఆడబిడ్డలారా బాగా కనిపించింది. అక్క 100 తిట్టని పట్టించుకోదు. వదిన ఒక మాట అన్నీ, నీ పెళ్ళాం ఎందుకంది, ఎట్టా అంది, అట్టగంది, ఎట్టగంది, మీ అక్క ఎందుకంది, మీ అక్కని అందవలసిన పని ఏంటి, డామ్ డీప్. అదే వీళ్ళక్క ఎంతేనొచ్చు, ఈవిడి గారు అక్క ఎంతేనొచ్చు. మొగుడు వాళ్ళ అక్క లేదా తమ్ముడు వాళ్ళ భార్య ఒక మాట అనొద్దు, అందా భూమి మీద ఆగదు. ఆవిడేమన్నా కొందా ఇవిడు కొనకుండా ఆగదు. ఎందుకు ఈ పోటీలు, ఎందుకు అదే ఫైటింగ్ స్పిరిట్ ఎందుకు నీకు ఈ విషయాల్లో? ఇది ఎక్కడ దాకా పోయిందిరానంటే సేవకులు దాకా వచ్చేసింది. ఏంటి, మన వాళ్ళు సెమీ క్రిస్మస్ చేశారా, 12 ఏమంటారు స్టేజ్ అంట 12 బలాలతో కట్టారంట. మనం 20 బలాలతో కడదాం. వాళ్ళు 1000 మంది భోజనాలు పెట్టారు, మనం 2000 మంది పెడదాం. వాళ్ళు 1000 బలాలు కాల్చారు, మనం 10,000 బలాలు కలద్దాం. ఇదేం మాయ రోగాలు, మీటింగ్స్ అని పెట్టి బాంబులు వేస్తున్నారు. అసలు మనకి బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కింద నుంచి ఫైర్లు ఆడుతున్నారు, స్టేజ్ల మీద పొగలు ఆడుతున్నారు. వాడు 3 లక్షలు పెట్టి చేశాడా, నేను 4 లక్షలు పెట్టి చేస్తాను మీటింగు. ఊరి నాయన సువార్త చెప్పండి రండి, మీటింగులు కోలేంటి? ఈ మీటింగుల్లో మళ్ళీ పోటీలు ఏంటి? వాడు ఆ పాస్టర్ గారిని పిలిచారా, నేను ఆ పాస్టర్ని పిలుస్తాను. నువ్వు సేవ చేస్తున్నావా, ఏమైనా చేస్తున్నావా? స్తోత్రం చెప్పు. పోటీ తత్వం ఎక్కడ దాకా వచ్చేసిందంటే సేవలో కూడా వచ్చేసింది, సేవకులకి మధ్య కూడా వచ్చేసింది. ఏంటి, వాళ్ళ సంఘంలో 300 మంది అంట, చూడు త్వరలో మనకే 300 మంది. అవే నీకు ఎంతమంది అయితే ఉపయోగం లేదు, ఎంతమంది వస్తారో ఉపయోగం. ఇదేం పోటీ, ఇదేం విచిత్రం. ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది వస్తున్నారు అంటున్నారు. ఎక్కడికి? ఇప్పుడు దీన్ని బట్టి ఏమన్నా సేవకుడు వాల్యూ పెరిగేది తగ్గేది ఉంటుందా? సరే, మోషే ఐగుప్తులో నుంచి ఎంతమందిని బయటికి తెచ్చాడు? 30 చిల్లర, 25 నుంచి 30 చిల్లర. ఎంతమంది కానాన్లోకి వెళ్ళారు? మోషే పరిచయ ప్రతిఫలం ఏంటి? ఎంతమంది ఉంటే చేసే సేవ కదా, దేవుడు మాట కదా. ఎంత రేంజ్ ఎక్కువ ఉంటే అంత గొప్ప అనమాట. అదొక అహం. దేవుని కృపలో నిన్నే స్టార్ట్ చేశాను నా సేవ, 100 మంది వచ్చారు. అది నీ గొప్ప ఏం కాదు, దేవుని కృప. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని చూసుకుని నీ మాటల అహంకారంతో వచ్చినాయి అనుకో, చూడండి. ఇప్పుడు ఈ అహంకారంతో ఇప్పుడు ఓ విర్రవీగాడిగా ఎవడొస్తాడు రమ్మనంటే ఎవడు ఊహించినోడు వచ్చాడండి. ఆయన చూడు, వీడు చూడు, ఎడదాకా వస్తున్నాడు. సరే, ఇతను చూసిన తర్వాత మాటలేమన్నా తగ్గినాయి అనుకున్నావా? ఇప్పుడు చూడు, ఇంకా గట్టిగా మాట్లాడతాడు. చుట్టూ పార చూచి ఆడొక వజానా నేనున్నాను చంపేస్తున్నాను ధీమాకు వస్తుంటే వీడు ఏ ధైర్యంతో వస్తున్నా ఆలోచించడం మానేసే ఈడ బచ్చగాడు అంటున్నాడు. చూసావా, అహంకారం పనిచేయనివద్దు బుర్రనే. వాడు ఎంత నమ్మకంతో దేశమంతా వల్ల కాకపోతే వాడు ఎంత నమ్మకంతో ఆ సంచిలో రాళ్ళు వేసుకుని వడిసులు పట్టుకుని నేను చంపుతానని చెప్పి వస్తుంటే వీడు ఏ ధైర్యంతో వస్తున్నాడు, వీడు ఏ నమ్మకంతో వస్తున్నాడు, ఎలా అని లేకుండా బచ్చగాడు నువ్వు తృణీకర. అహం ఉన్నోడు అన్ని తృణీకరిస్తాడు. ఎవరి మాట లక్ష్య పెట్టడం, ఎవరు మంచి మాట లక్ష్య పెట్టడం, ఎవరి హెచ్చరిక లక్ష్య పెట్టడం, ఎవరి జాగ్రత్త లక్ష్య పెట్టడం. నాకంత తెలుసు, నా అంత మేధావి ఎవడలేడు, నాకు 80 ఏళ్ళ ముసలోడు కన్నా ఎక్కువ జ్ఞానం నాకే ఉంది, నేను ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు ఒకటి చెప్పాల్సిన అవసరం. అన్ని తృణీకరిస్తారు. ఏం చేశాడంటే ఆఖరికి దావీదును కూడా తృణీకరించాడు. మాటలు చూడు ఏం చెప్తాడు. శపించాడు. ఇప్పటికి 40 రోజుల నుంచి ఎవడు రావట్లేదు కదా.
సడన్గా ఈ బుడ్డోడు వస్తున్నాడు ఏంటి, బుర్ర ఉండాలిగా. 40 రోజుల నుంచి ఇదే కూడా, పొద్దున్నే వస్తాడు, దమ్ముంటే ఎవడనుంటే రండిరా అంటాడు, వెళ్ళిపోతాడు. ఎవడు రాడు, ఇటు పక్క నుంచి భయపడిపోతున్నారు, ప్రాణాలు పోతాయి అని చెప్పాను. 40 రోజులు దాటిపోయింది. ఇప్పుడు వాడు వచ్చాడు, అంటున్నాడు రా నేను వస్తా అంటున్నాడు. వాడి ధైర్యం ఏంటి, వాడి ధీమా ఏంటి, అసలు కొంచెం ఆలోచన చేస్తావా? రారా చూసుకుందాం. ఏంటంట, నరికేసి అంట ఆకాశ పక్షులకి, గద్దలకి, మృగాలకి ఇచ్చేస్తా అంటున్నాడు. వీడు అహమంతా ఇంత రాయితో పోయింది. 9 అడుగులు అంత ఎత్తుండి 100 కేజీలు బరువు మోసుకుని యుద్ధానికి తెగబడి వెళ్ళిపోయేలాగా ఓ భూతం అనిపించిద్దేమో, ఆడు వచ్చేస్తా ఉంటాడు అనిపించిద్దే, వాడు ఇలా పరిగెత్తుకుంటుంది. ఇలా ఉండి 40 రోజుల నుంచి పొగరబోతు మాటలు మాట్లాడుతున్న మా నోడి పొగరంతా, అహమంతా ఇంత చిన్న రాయికే పోయింది. స్తోత్రం చెప్పు. దావీదు వెళ్ళి వాడి కత్తే తీసుకుని వాడి మెడకే నరికేస్తాడు. ఇప్పుడు చెప్పు నీ అహం ఏది, ఇప్పుడు చెప్పు నీ బేకరత్వం ఏది? రండి రా చూసుకుందాం. తిరస్కరిస్తున్నా, జాగ్రత్త. అహంతో ఎప్పుడు ఎదుటి వ్యక్తికి పోటీగా భావించకో, పోటీకి దిగకో, నిన్ను నువ్వు చూసుకుని విజయం నాదే అని ఎప్పుడు మురిసిపోకు. హల్లెలూయా. చాలా ప్రమాదం. నీకు పోటీకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ప్రతి ఒక్కరి జీవితం ప్రత్యేకమైంది. ఎప్పుడు జీవితాన్ని పోల్చకూడదు, కిందున్నా డిసప్పాయింట్ అవ్వకూడదు, ఒకటికంటే పైన అహంకారం రాకూడదు. దేవుణ్ణి స్తుతించాలి ఎప్పుడు కూడా. వాడిని పోల్చి కాదు, నా బ్రతుకు ఎట్లా ఉంది నీకు స్తోత్రం ప్రభువా, పోల్చుకుంటే మళ్ళీ అహంకారం. పరిసైడు ఏం చేశాడు, శంకరం చూపించి ఆళ్లాగా ఉండలా నీకు స్తోత్రం ప్రభు. నీకు ఆడితో ఎందుకో, నీ బతుకు నువ్వు చెప్పుకో. ఈ పోలిక మామూలుది కాదు. ఆత్మీయతలో కూడా నీకంటే ఆడు బాగా పాడాడు, సచ్చింది గొర్రె. ఇంకా ఇప్పుడు దాకా సంఘంలో నేనే పాడేవాడిని అనుకున్నాను, వీడెవడో బాగా పాడేస్తున్నాడు. తెలుసా, మాకు 3 సంఘాలు కలిపి చోట పెట్టేవాళ్ళు పాస్టర్ గారు బల్లప్పుడు. మా సంఘంలో ఉన్నప్పుడు నేను అందించేవాడిని వాక్యం. ఆ సంఘంలో ఒక సంఘంలో ఒకటి ఉంటే ఇంక సంఘంలో ఉంటారు కదా, వాళ్ళు పోటీకి వస్తే మ్యాక్సిమం 7-8 చదివేసేవాడిని. ఒకటి మిస్ అయితే లోపల ప్రాణం అల్లాడిపోతూ ఉండేది. అంటే అన్ని కరెక్ట్గా తీసి చదవలేం కదా, అన్ని కరెక్ట్ తీసి చదవలేం. 7-8 చదివేవాడిని. ఒకటి పేస్ తిప్పే లోపు అధ్యాయం ఎక్కడ ఉంటుంది, వచ్చిన ఎక్కడ ఉంటుంది, ఎతికే లోపు ఎవరు అందుకుంటారు. వాళ్ళు అందుకోగానే లోపల ప్రాణం, అసలు నువ్వు వచ్చింది మందిరానికి ఎందుకు? వాక్యం నీకేదో అవకాశం ఉంది, కాస్త కొంచెం ఏదో ఇంప్రూవ్ చేసుకున్నావు, చదువుతున్నావు. నువ్వు కాకపోతే అక్కడ పని అవడం కావాలా, నువ్వే చదవడం కావాలా? పని అవడం కదా కావాలి. ఇంకో నా ప్రాణం చచ్చిపోయేదండి. దేవుడు నాకు ఈ విషయం అర్థం చేసిన తర్వాత అసలు 3 సంఘాలు కలిసినప్పుడు బైబిలే తీట్లా వెంటనే అంతే చెప్పుకో. అసలు ఆ మైండ్ మళ్ళీ అటు వెళ్ళిందనంటే మనకు అసలే కాంపిటేషన్ వచ్చేస్తుంది, మైండ్ వచ్చేస్తుంది, ఆత్మీయత పోతుంది అక్కడ. నేనే అందించాలి, నేనే బాగా పాడాను అనుకోవాలి, నేనే బాగా వాక్యం చెప్పాను అనుకోవాలి. ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్ అడిగాను అనుకో, నేనే చెప్పాను అనుకోవాలి, అందరూ ఎవడో చెప్పలేదు. ఎందుకు గొడవ? ఒకరోజు డుమోలు పెద్దమ్మ గారిని పిలిపించి మా అయ్యగారు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినప్పుడు బైబిల్ చదివాం, ఎంతో కొత్త చదివాం కాబట్టి కొంచెం సబ్జెక్ట్ మాకు తెలుసు, ఏదో పనిలో ఉంది. అక్కడ ఇంకా నా తోటి వాళ్ళు సేవకులు ఉన్నారు, వాళ్ళు కొంచెం బైబిల్ తక్కువగా చదివి కొంచెం తక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ అడిగింది ఫస్ట్ ప్రార్థన ఎవరు చేశారు అని చెప్పి అడిగింది. బైబిల్ అడిగినప్పుడు నేను అసలు ఎందుకులే అని ఏం మాట్లాడట్లా, ఎవడో చెప్పకపోతే అదొక ఆనందం. ఏంటో చెప్పనా, ఇప్పుడు మనమే భయంకరమైన అంతరంగం తెలుసా. చెప్పా, ఆవిడని వదిలేయాలి కదా. ఎవరు చెప్పింది అని అడిగింది. నేనే. పైకి చెయ్యొద్దా, హృదయం మాత్రం ఆగిద్దా? భయంకరం ఆత్మీయత. ఏంటిది, పోటీతత్వం భయంకరం. అది సంఘంలో కూడా కుదురు కూర్చొనేవదో, ఎవడో చెప్పలా, నేనే చెప్పా. ఇక నీ అంతరంగం ఆగదు. అందరూ నాకే బాగా వాక్యం తెలుసుకుంటారు కదా, అందరూ ఎవడూ గుర్తుపెట్టుకోడు, నువ్వే అనవసరం గుర్తుపెట్టుకుంటావు. మళ్ళీ ఎప్పుడన్నా మీటింగ్ అయినప్పుడల్లా అందరికీ పలానా వాడు చెప్పాడని
ఎప్పుడు గుర్తుండదు. మన అహంకారం మాత్రం అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పు. కనెక్ట్ అవుతున్నాయా విషయాలు? అహంకారం చాలా భయంకరమైనది. ఇది 4వ పార్ట్కి వచ్చింది, ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కడో కూడా పోటీ తత్వానికి పోకు. నీదెంతో నువ్వెంతో అంతే చూపించు. కనపరుచుకోమని కాదు, ఉపయోగించుకో అంతే. కనపరుచుకోవడం అదొక మళ్ళీ అదొక భయంకరమైంది. ఇప్పుడు దాని గురించి చెప్తా, కనపరుచుకోవడం ఎంత భయంకరమైంది. కానీ నీదేంటో అది నువ్వు కలిగి తృప్తిపడి అవసరం వచ్చినప్పుడు ఇతరులకు సాయంగా ఉపయోగకరంగా మార్చుకో తప్ప పోటీకి దిగాల్సిన అవసరం లేదు. వన్స్ పోటీగా మారావా ఆత్మీయత కూడా అడుగంటిపోద్ది. చాలా భయంకరమైన స్థితికి వచ్చేస్తావు. పొగరబట్టిన మాటలు వచ్చేస్తాయి. నా అంతటోడు లేడంటావు. ఎంతటోడు నీ ముందుకు వచ్చి నిలబడినా ఇంకా నేనే గొప్ప అంటావు. చివరికి అలాంటి స్థితికి వచ్చేస్తావు. కాబట్టి ఎప్పుడు పోటీ తత్వానికి పోకు. ఎవరితో పోల్చుకుని వారితో గెలవాలని, వారి మీద ఇదవ్వాలని పోటీకి అయితే పోకు. హల్లెలూయా. 2 విషయాలు అర్థమైనయా? ఒకటేంటి? ఫస్ట్ది, అడిగినప్పుడు ఎవరన్నా నో చెప్తే తీసుకో, ఆహానికి పోకు. రెండోది ఏంటిది? పోటీకి దిగక చావుకొస్తావు. పోటీకి ఎప్పుడు పోకు. స్తోత్రం చెప్పు. తెలిసిందేగా, రిఫరెన్స్ లేకుండా సందర్భం చెప్పండి. హిజ్కియానా? ఏం జరిగింది? యెషయా వచ్చి ఏం చెప్పాడు? మరణం వస్తుంది, రోగం వచ్చేసింది. అప్పటికి దేవుడు చచ్చిపోతావని చెప్పన్నాడు, నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పాడు. ఫైన్, బాగుందా? గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. ఏం జరిగింది ఒకసారి ఆ సందర్భం చూడండి. ఒక్క నిమిషం దాటొచ్చాను. సరే, ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటనంటే ఆల్రెడీ పుండు, ఆ క్యాన్సర్ పుండు పుట్టింది, పెరిగింది, స్ప్రెడ్ అయిపోయింది. చావు దగ్గరకు వచ్చాడు. మహాకృప ఏడ్చిన ఏడుపు దేవుడు చూశాడు. ఉన్న అతిశయము, గర్వమోహం ఏదైనా విడిచిపెట్టి ఏడ్చాడు. కాబట్టి కన్నీరు కాచినప్పుడు ఇవన్నీ పనిచేయవండి. నిజంగా దేవుని సన్నిధిలో కన్నీరు వచ్చిందనంటే ఆ కన్నీరు కాచిన మూమెంట్లో మాత్రం వాళ్ళ అహంకారం ఏది పనిచేయదు. అప్పుడు అది అవన్నీ సచ్చినప్పుడే కన్నీరు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ కన్నీరు చూశాడు. అన్నీ విడిచిన కన్నీరు చూసి పిల్లలతో అసలు పేపర్లు ఎందుకు చింపిస్తున్నారు మీరు? చూడండి, యెషయాను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే తప్పుతాడా? దేవుడు ఇచ్చింది ఏదైనా వెనక్కి తీసుకుంటాడా? దేవుడు ఒకసారి ఇచ్చింది ఏది కూడా వెనక్కి తీసుకోడు. మాట ఇచ్చినాక ఆయన మళ్ళీ తప్పడు. తెలియకపోతే భలే, తెలిసేటప్పటికి ఇక ఈయనకు వచ్చేసింది, నేను ఏదేమైనా ఇంకా 15 ఏళ్ళు బతుకుతాను. ఎన్నాళ్ళు బతుకుతాడంట? ఏదేమైనా బతికేస్తాను. ఇక్కడి నుంచి మనోడికి ధీమా వచ్చేసింది. ఇక్కడి నుంచి ధీమా అంటే దీని నుంచి దాటుకుని ఒక్కొక్క దాని నుంచి దాటుకుని వెళ్తాం అనమాట. అహంకారం పూర్తిగా కార్యరూపం దాల్చినప్పుడు గర్వంగా మారిద్ది. అహంకారం కంటే ముందు ధీమా వచ్చింది. ఈ పదాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ అర్థం చేసుకోవాలి. ధీమా వచ్చేసింది, బతికేస్తాను. ఇదేమా ఇప్పుడు అహంకారంగా మారే సందర్భానికి వస్తుంది. ఏంటి అహంకారం? చూడండి, ఇప్పుడు ఆ సందర్భంలోకి వెళ్దాం. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 12-13 వచ్చిన చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏం చేశాడంట బబులోను రాజు? ఇప్పుడు మనం ఏమైనా ఆరోగ్యం బాగపోతే వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి, అవసరమైతే కొంత అమౌంట్ ఇచ్చి, ఏమండి మిగతా అప్పుడు సంగతి ఏమో కానీ అలా బాగున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రూట్సో డబ్బులో కాస్త ఇస్తే, మ్యాక్సిమం ఫ్రూట్స్ కన్నా కూడా వాళ్ళకి అంత ఆర్థికమైన సాయం చేస్తే వాళ్ళ వైద్యానికి, వాళ్ళ పరిస్థితులకి ఎంతో ఉపయోగపడి. మనం అంటే ఈ స్థాయిలో వాళ్ళు రాజులు కదా, వాళ్ళు ఏం చేశారు? పత్రికలని క్షేమాన్ని బట్టి ఆనందిస్తున్నాం అట్లాగని చెప్పిన పత్రికలని కానుకలు పంపిస్తారన్నమాట. నువ్వు బాగున్నావని మేము ఆనందిస్తాం, కానుకలు పంపించారు. పంపించిన చూడు ఏమైందో.
గంధవర్గములను, ఆ. పరిమళ తైలములు, ఆ. ఆయుధశాలను, ఆ. పదార్థములోనున్న ఉమ్. సమస్తమును వారికి చూపించెను. ఏం చేస్తున్నాడు? ఇందులో మీకు ఏమన్నా క్లాస్ కనబడుతుందా? ఇందులో మీకు ఏదైనా పొరపాటు కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఆహా, వీళ్ళు పత్రికలు కానుకలు వీళ్ళు తెచ్చారు. వీళ్ళు తెచ్చింది కాదు, తన కెపాసిటీ ఏంటో, తన ఆయుధాగారాలు ఏంటో, తన గంధవర్గాలు ఏంటో, తన సొమ్ము, తన సొత్తు, తన డబ్బు ఏంటో ఇవన్నీ ఎవరికి కనపరుస్తున్నాడు? ఎందుకు కనపరుస్తున్నాడు? ఆహా, ఆహా. ఇక్కడ విషయం ఏంటంటే, నీకు ఇది కనెక్ట్ అవ్వలేదు. చచ్చి బతికాడు కదా, వచ్చి కానుకలు ఇచ్చారు కదా, ఎట్లా బతికాడు? దీని ద్వారా బతికాడా? వీళ్ళకి ఈయన కోలుకుంటానికి గల కారణం చెప్పి దేవుణ్ణి గణపరచాలా వద్దా? ఏం జరగాలి? మీరు ఇది పట్టుకోవాలి. ఇక్కడ పాయింట్, నువ్వు సచ్చేవాడు, సావు బతుకుల్లో ఉన్నవాడివి, ఏడిస్తే అన్ని విడిచిపెట్టి, అంతరంగంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఏడిస్తే నీ బాధ అంతా కూడా కన్నీళ్ళగా మారినప్పుడు చూడలేని దేవుడు కన్నీళ్ళని సేవకుని పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ అని చెప్పాడు. వీళ్ళు వచ్చారు, నువ్వు బాగుపడ్డావు అంటగా మేము ఆనందిస్తున్నావు, కూర్చొని చెప్తే నేను ఎలా బాగుపడ్డానని చెప్పని దేవుడి గురించి చెప్పాలా వద్దా? కీడు నుంచి తప్పించబడిన విధానం చెప్పాలా వద్దా? దేవుడు ఆశ్చర్యంగా ఆ నిమిషాల వ్యవధిలోనే తన యొక్క మాటను మార్చి ఇచ్చిన వాగ్దానాన్ని చెప్పాలా వద్దా? మాట్లాడారే? మానేసి కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు? రండి, నేనేంటో చూపిస్తాను, రండి చూడు. దేవుడి కృప, నీకు ఇప్పుడు దాకా ఇల్లు లేదు, మంచి ఇల్లు కట్టావు, డూప్లెక్స్ హౌస్ కట్టావు, ఫైన్. నా అలాంటి వాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వాడికి ఏం చెప్తావు? ఇల్లు చూడండి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇల్లు చూద్దురు. నన్ను చూడు, నా ఇల్లు చూడు అంటావా? అది వచ్చేసింది పాయింట్, అసలు పాయింట్, నాకు కావాల్సిన పాయింట్ వచ్చింది. ఏంటంటే నువ్వు చెప్పు. చెప్పరు. ఫస్ట్ కాసేపు కనీసం పూరిపాకలో ఉండే మా బతుకు, అద్దె కొంపల్లో ఉండే మా బతుకు, నిజంగా మా స్తోమత లేకపోయిన దేవుడు మాకు ఇంత ఇల్లు ఇచ్చాడండి. ఏవేం కొనుక్కున్నామో, ఏవేం తెచ్చుకున్నామో మాకు తెలియదు, కానీ అంతా దేవుడు. ఈ మాట ఒక్కడిని చెప్పమనండి, ఏ ఇంటికి వెళ్ళినా కొత్త ఇల్లు కట్టినోడి దగ్గర. దేవుడు కట్టించకపోతే ఒక ఇల్లు, వాక్యం తెలుసు కదా, సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు కదా, నువ్వు దానిలో ఏకీపించి ఏడ్చావు కదా, కట్టించింది దేవుడు కదా. ఇప్పుడు క్రెడిట్స్ ఎవరికి? నేనే వచ్చాను. అసలు ఆ డిజైన్ చూడు అన్నాను. నువ్వు వెంటనే ఏమంటావు? నా సెలక్షనే, అసలు మా ఆయన టొద్దన్నాడు, నేనే ఇట్టా కావాలన్నా. అవునమ్మా, సూపర్ టేస్ట్. ఆహా, అదే అహం, కనపరుచుకునే అహం, కనపరుచుకునే అహం ఇది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పు. నీకు లేనిది వచ్చిన తర్వాత, వచ్చినది దేవుని వలన అని చెప్పని గుర్తించక, ఆ విలువను దేవునికి ఇవ్వక, దాన్ని నువ్వు తీసుకున్నావు చూడు, నీదనేది ఏముంది ఇక్కడ? ఏమి లేదు. కానీ అహానికి పోతున్నావు చూడు, జాగ్రత్త. స్తోత్రం చెప్పు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా అనుకోండి, స్టోరీలో వెళ్తున్నారు కదా, స్కూల్లో ప్రిన్సిపల్ పిలిచారు, కూర్చోబెట్టారు. మీ పిల్లలు చాలా షార్ప్ అండి, బాగా చదువుతారని చెప్పారు. ఇప్పుడు చెప్పు, తర్వాత నుంచి ఏం జరిగిద్దో? అది ఉత్సాహం కాదు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు వీడని చెప్పని భయంకి వెళ్ళినా, అక్కడ కానీ నీ కొడుకు గురించి కాస్త 4 మంచి మాటలు చెప్పారా, మా అబ్బాయి నీ గొప్ప ఏముంది ఇందులో? వాడికి జ్ఞానం దేవుడిచ్చాడు, వాడు బుద్ధి పెట్టి చదువుతున్నాడు, వాడికి ఆ మెమరీ నిలుపుతున్నాడు దేవుడు, ఎగ్జామ్లో రాస్తున్నాడు, మార్క్స్ వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, చెప్పే టీచర్స్లో లేనిది, వెళ్ళే స్కూల్లో లేనిది, చదివే మనుషులో లేనిది, ఇచ్చిన దేవుళ్ళలో లేనిది, ఇప్పుడు నువ్వేంటి గుండెలు ముందు పెట్టేసి
ఇప్పుడు ఇంకెవరన్నా వచ్చి మీ పిల్లలే అంటగా అని అంటే ఆహాహాహాహా, ఇక అడిగి ఏం అక్కర్లా ఆ రోజు. చెప్పు, స్తోత్రం చెప్పు. నీదేంటి ఇందులో? సరే, ఇంటికి వచ్చి ప్రభువా ఆ రోజు కానీ ఆ వారంలో ప్రభువా ఇదే స్థాయిలో నా బిడ్డ చివరి వరకు చదవాలయ్యా, అలాంటి కృప వాడికి ఇవ్వు. ఇప్పుడు చదువుతున్నాడంట, ఇదే చదువు వాడు మంచి స్థాయిలో స్థిరపడే వరకు చదవాలంట. ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? అబ్బే, మా స్కూల్లో మా ఊరు నుంచి వచ్చే ఒక కుర్రోడు ఉన్నాడు, మా ఫ్రెండ్ సాయి అని. వాళ్ళ డాడీ పశువుల డాక్టర్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు జమ్ము అది పట్టుకుంటే చదివితే అసలు వన్ సైట్లో ఒక దెబ్బలో వచ్చేస్తాడు అనమాట. ఏకసంతగ్రహ ఏదో అంటారు చూడు, అలాంటి వాడు అనమాట. క్లాసులో ఎప్పుడు ఫస్టే వాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు స్కూల్కి వచ్చినా, ఎప్పుడు మా పేరెంట్స్ని కలిసినా యమాదేమాతో ఉండేవాడండి. యమాదేమాతో ఉండేవాడు. నేను 10th అయిన తర్వాత అసలు ఆ 10th ఆ బ్యాచ్ అంతా మార్చేశాను. ఇంటర్ అయిపోయింది. నేను బీటెక్ వచ్చినాక మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్లో ఇంకా వేరే వాళ్ళని కలిసినప్పుడు ఎవడెవడు ఏం చేస్తున్నాడో అని లిస్ట్ చేసుకుంటే నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మా ఫ్రెండ్ అడిగాను ఒకడిని, వాడు ఏం చేస్తున్నాడు అంటే, వాడిప్పుడే ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. నేను సెకండ్ ఇయర్కి వచ్చా, వాడు ఫస్ట్ ఇయర్కి వచ్చాడంట. వాడు ఇప్పుడే ఫస్ట్ ఇయర్కి వచ్చాడ్రా అన్నాడు. ఏం జరిగిందిరా అనంటే, ఈ చిన్నప్పుడే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు చూడు, వాడు దెబ్బ చదివేశాడు, మిగతా ఖాళీగా ఉంటాడు చూడు, వాడు చాలా హైపర్ విషయాలు చేస్తాడు, జీవితాలు దెబ్బ అయిపోయి అంతా చాలా డేంజర్. వాడు త్వరగా చదివేశాడు, గ్రహించుకున్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీ ఆటలు ఎక్స్ట్రా కరికులంలోకి పోతాడు. చాలా డేంజర్ ఈ విషయంలో. వాడు ఈ ఎక్స్ట్రా కరికులంకి పోయి కొన్ని మ్యాటర్లు ఇన్వాల్వ్ అయ్యి పెద్ద 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 విషయాలు అయిపోయి 1 సంవత్సరం చదువు పోగొట్టుకున్నాడు. మరి చిన్నప్పుడు మా అబ్బాయి అని చెప్ప నువ్వు, ఇప్పుడు ఎవరిని అడిగితే మీ అబ్బాయి ఏం చేస్తానని చెప్పని, ఇప్పుడు మా అబ్బాయి మొన్నే ఆ గొడవలో 1 సంవత్సరం ఖాళీ, అలా అదేంటో చెప్తావా? మరి నువ్వు మొదటి నుంచి కూడా నీకు ఏది కలుగుతున్నా అది దేవునిది అని చెప్పనే దీనత్వం కలిగి ప్రదర్శిస్తే ఇలాంటి సందర్భాలు రాకుండా ఉంటాయి. హల్లెలూయా. ఎవరన్నా చెప్పినప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నాకు మంచి భర్తనిచ్చు, నాకు మంచి భార్యనిచ్చు, నాకు మంచి పిల్లల్నిచ్చు, నాకు మంచి అత్తగారి కుటుంబాన్ని ఇచ్చు. 2 భాగాలు నువ్వు ప్రార్థన చేసుకో తప్ప నువ్వు అహంకారానికి కూడా ఏం లేదు. దేవుడు కృప ఏదున్నా అంతేనా కదా? స్తోత్రం చెప్పు. నీకు జాబ్ లేదు, కష్టపడ్డావు. నీకన్నా ముందు ఎవడో 400-10,000 రూపాయలు జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న పళ్ళంగా నేను 40,000 రూపాయలు వచ్చింది. బట్ వాడు నిన్ను అడిగినప్పుడు నేను జాబ్ చేస్తానని చెప్పని నీకు చెప్పుకుంటాకి ఇబ్బంది. మనసులో ఎక్కడో ఉంది, ఒక రోజు నాకు టైం వచ్చిందని. వచ్చింది. ఇన్నాళ్ళు నీకు జాబ్ లేనప్పుడు రాని ఒక మనస్తత్వం ఇప్పుడు ఇతరుల కంటే దేవుడు నీ బాధను చూసి గొప్ప జాబ్ ఇచ్చిన తర్వాత మారకూడదు, కానీ మారిపోద్ది. అదే అహం. నువ్వు మనుషుల్ని ఇంతకు ముందు చూసే చూపుకి ఇప్పుడు చూసే చూపుకి తేడా వచ్చేస్తుంది. నువ్వు ఇంతకు ముందు ఇచ్చే ఎక్స్ప్రెషన్కి ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి తేడా వచ్చేస్తుంది. నీవు ఇంతకు ముందు ఏ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినప్పుడు దీనంగా ఏదో ఇబ్బందిగా తప్పించుకున్నట్టు ఉన్నావు ఇప్పుడు. కానీ దేవుడు నా స్థితిని, నా జీవనోపాధిని ఇలా పెట్టాడని చెప్పని ఆ తగ్గింపుతో కూడిన ఆ దేవుని మహింపరిచే మాటలు నోటి వస్తున్నాయా? రాకపోతే అదే అహంకారం. ఈరోజు నువ్వేం పొందుకున్నావు అది దేవుడు ఇచ్చిందని గుర్తింపు చెప్పలేక నిన్ను నువ్వు కనపరుచుకుంటావు చూడు, ఇది అహంకారం. హల్లెలూయా. ఇలా పోతే చాలా లిస్టే ఉంది మన దగ్గర. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఇలా ర్యాండమ్గా, కానీ ఇలాగ పోతే చాలా లిస్ట్ ఉంటుందండి. కనిపించకుండా ఇప్పటికే మనలో ఎంతో కొంత పనిచేస్తున్న ఈ అహంకారము ఎంతో ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశాడంట, చూసుకో నన్ను చూడు, నా సంపద చూడు అని చెప్పి మొత్తం చూపించాడు, అయిపోయింది. బట్ దేవుడు అస్సలు ఎప్పుడు దేన్ని వదిలిపెట్టేవాడు కాదు. మళ్ళీ పంపించాడు. ఎవరిని? ప్రవక్తని. వచ్చాడు చూడు. యెషయా వచ్చినప్పుడు అడిగాడు, ఇదిగో వాళ్ళు వచ్చారు కదా, నువ్వేం చేసావంటే భయం లేకుండా చెప్తాడు. నా ఇంట్లో ఉన్నది ఏది మరుగు చేయకుండా మొత్తం చూపించానంట. ఏం చేశాడంట?
నువ్వు చూపించిన దాన్ని బట్టి ఎదుటోడు నిన్ను గొప్ప అనుకోవాలా? అది అహం. అదే అంటే ఇప్పుడు దేవుడు ఎలాగో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదా, ఇచ్చిన దేవుడి గురించి చెప్పకుండా, ఇచ్చిన విధానం గురించి చెప్పకుండా, చేసిన ప్రార్థన గురించి చెప్పకుండా, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పకుండా ఏం చూపించుకున్నాడు? తనకున్నదంతా చూపించుకున్నాడు. చూడండి తర్వాత జరిగింది ఏంటనంటే, వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా ఈ నగరమందున్న సమస్తమును నేటి వరకు ఈ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమైపోద్దంట మొత్తం? నువ్వు ఏవి చూపించావో బబులోను వాళ్ళకి చూపించావు చూడు, వాళ్ళే వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతారు. ఎవరు గొప్పగా చూపించావో నీ గొప్ప వాళ్ళే తీసేస్తారు. ఇంకా అవలా మరియు ఈ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. నా చిన్నప్పుడు ఈ మాట మీకు మునుపు చెప్పాను. నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉండేవారు. వాళ్ళు నా చిన్నప్పుడే ప్రార్థించడానికి టీవీఎస్ వేసుకుని వచ్చేవాళ్ళు, భార్యాభర్త, చిన్న సంఘం వచ్చేవాళ్ళు. నేను పెద్దవాడిని అయిపోయాను, చదువు అయిపోయింది, దేవుడు సేవకు పిలిచాడు, సేవలోకి వచ్చాను. ఎప్పుడన్నా మా ఊరు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు నాకు ఎదురు పడ్డారు. వాళ్ళు నాకు పరిచయం ఉన్నప్పుడు నాకు సైకిల్ తొక్కడమే రా. ఇప్పుడు నేను బైక్ మీద వెళ్తున్నాను. బైక్ మీద వెళ్ళేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమైనా చెప్పనా? వాళ్ళు చూడు అట్లా ఉన్నారు. దేవుడి కృప నాకు ఆ మనసు రాలా. అయ్యా, ఈ రోజుకి బండి లేకపోయినా సైకిల్, ఒక పాస్టర్ సైకిల్ ఉంటాడు, సైకిల్ మీద బళ్ళ మీద ఆ సేవను అలాగే చేస్తున్న సేవకులు ఈ రోజుకున్నారు. కానీ నాకు ఈ బండినిచ్చావు, నాకు ఈ బండినిచ్చావు. అలా అయితే నేను సేవ చేయగలనా? సైకిల్ తోకి నేను సేవ చేయగలనా? స్కూటీ మీద, అదే టీవీఎస్ మీద నేను సేవ చేయగలనా? బస్సులో నేను సేవ చేయగలనా అనుకున్నాను. అయ్యా, అవసరమైతే ఇది లేని రోజున అలా వెళ్ళడానికి కూడా నన్ను సిద్ధపరిచి ఉంచు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. అసలు నేను దేన్ని లెక్క చేయను. దేనిలో అయినా ట్రావెల్ చేయడానికి అసలు ఇబ్బందే పడను. బస్ అయినా వస్తా, ఆటో అయినా వస్తా. మొన్న నా బండి తీసుకెళ్ళి రిపేర్కి ఇచ్చా, షెడ్లో పెట్టా. ఎవరి దగ్గర బండి కూడా అడగలా. బస్ ఎక్కా, వచ్చేసా. వెళ్ళేటప్పుడు బస్కి వెళ్దాం అనుకున్నా. చండన్ వచ్చి నాకు బండి ఇచ్చాడు, నా కారు ఉంది కదా, నువ్వు బండి తీసుకెళ్ళి, ఇంకా బండ్లు కూడా ఉన్నాయిలే అని చెప్పాను. అది లేకపోయినా ఆ బండి రెడీ అయ్యే వరకు బస్సుల్లో తిరగడానికైనా సిద్ధమే. ఇది ఉంటేనే నాకు వెళ్ళిద్దానంటే అది జీవితం కాదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. నీకు సంపన్న స్థితిలోకి వెళ్ళినా జీవించడం తెలియాలి, దీన స్థితిలోకి వచ్చినా జీవించడం తెలియాలి. కనపరుచుకునే స్టాండర్డ్ మెయింటైన్ చేసే అహంతో మాత్రం ఇప్పుడు బ్రతకొద్దు. ఈయన అలా బ్రతికినందుకు, ఒకటి నీ యొక్క నువ్వు చూపించిందంతా పట్టుకెళ్ళిపోతారు. 2, ఇది నీతో పోలా ఈ దరిద్రం. నీ గర్భాన ముందు పుట్టే నీ సంతానములో, నీ 2, 3, 4 ఏదో ఒక తరములో ఈ బబులోను వాళ్ళు వచ్చి ఈ ధనాగారం పట్టుకెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నపుంసకులుగా మారిపోతారు చెప్పాడు. ఇక్కడ ఆగుదాం. ఇదే విషయం మొన్నొచ్చి నువ్వు చస్తావంట అని చెప్తే నువ్వేం చేసావు? ఇప్పుడు వచ్చి ఈ రాజ్యమే నాశనం అయిపోద్ది, నీ పిల్లలు ఎట్లా అయిపోతారని చెబితే మనం డైలాగ్ చూడండి. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే అనంట. జరుగుట మేలే. ఎందుకని? ఇది చూడు ఏం చెప్తాడు. నా దినములలో సమాధానము సత్యము కలిగిన మేలే కదా అని యెషయా. ఏంటండి అది? నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడేమో గోడతోటి తిరిగిపోయి కన్నీళ్ళు కార్చేసి దేవుడా అనేది జ్ఞాపకం ఫైన్, బాగుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి బాధ మీ సంతానానికి వచ్చినప్పుడు ఎప్పుడో కదా, నా 15 ఏళ్ళకి హ్యాపీగా బతికేస్తా కదా, ఇంకేంటి? చూసారా, అహం ఒకసారి తెగబడినాక దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. తెగబడినాక అహంతో రిటర్న్ అవడం మేలే, నేను హ్యాపీయే కదా, నేను బాగానే బతుకుతా కదా, ఎప్పుడో బిడ్లా నాకేంటి అన్నాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళంతా రాజవంశీకులు ఉన్నారే,
వీళ్ళందరూ నపుంసకులుగా మార్చేశారు. పరలోకం వెళ్తారు, జీవితాల గురించి చెప్పుకుంటారు, మా జీవితం అంతా ఇలా బతకాల్సి వచ్చింది అని చెప్పని అంటారు. అప్పుడు హిజ్కియాని ముందు నుంచోబెట్టి, ఇదిగో మీ ముత్తాత వాళ్ళ తాత ఈయన మూలంగా మీ బతుకు ఇట్లా అయిందని చెప్పినప్పుడు, వాళ్ళ 70 సంవత్సరాల జీవితం ఎట్లా నాశనం అయిపోయిందో, శత్రు చెరలో వాళ్ళు 70 సంవత్సరాలు నపుంసకత్వంతో ఎంత బాధలతో బతికారో చెప్పినప్పుడు, ఆ హిజ్కియా నా మూలంగా వీళ్ళ బతుకులాగా అయిపోయిందని చెప్పినే అప్పుడైనా మనసుకు రాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు నువ్వు అహంకారంతో బ్రతికే బతుకుంది చూడు, సమస్తం దేవుని చేతే కలిగిన నీ చేత ఏదో కలిగింది అన్నట్లుగా నీ మాటలు, ప్రవర్తన, హావభావాలు, అహంకారం ప్రదర్శిస్తున్నావు చూడు, దీని మూలంగా నీకు తెలియక రాబోయే నీ మనవడు తరమో ఆ తరమో బాధపడేలాగుంటే, ఒకవేళ వాళ్ళు పరలోకం వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఇట్లా మారాం, నీ వల్ల మా బతుకు ఇట్లాగైందని చెప్పిందనంటే, ఆ రోజు నువ్వు అదే అహంకారంతో మాట్లాడగలవా? జాగ్రత్త. ఏంటంటే నువ్వు అహంకారంతో ప్రవర్తించేది నీతో పోవట్లా, నీతో పోతే దాని దారి వేరు, సంతానాలకి వెళ్తుందన్నమాట. దావీదు లాంటి మేలైన భక్తి, తరతరాలకి దీవెన తెచ్చే భక్తి చేస్తే నీ తర్వాత తరాలు పైకి వచ్చి నీ వల్ల హ్యాపీగా బతికామంటే అక్కడ ఏమైనా సంతోషం అనిపించింది. కానీ నీ తర్వాత తరాలు వచ్చి నువ్వు చేసిన పాపేష్ పనులకి, నువ్వు చేసిన మా బతుకులు ఇట్లా అయిపోయినానంటే ఎలా తలెత్తుకుంటావు వాళ్ళ ముందు? సరే, దేవుడు నీకు 200 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, పైకి వద్దులేండి, భూమి మీద బతుకున్నావు. నీ ముని మనవడు కొడుకు ఆవిడ వచ్చాడు, వాడు బెకార్ అయిపోయి, ఇల్లు లేనోడు అయిపోయి, ఇన్నింటికి అద్దెకి తిరుగుతూ ఆడు నానా దినవస్థలో ఉన్నాడు. వాడు నీ దగ్గరకు వచ్చి నీ వల్లేనంటగా మా బతికెట్ అయ్యింది అని అడిగితే అప్పుడు ఇట్లాగే చెప్తావా? నీ ఇట్లా చెప్పగలవా? సరే, నీ మనవడే అడిగితే అక్కడ దాకెళ్ళు, రేపు నీ కొడుకే అడిగితే అప్పుడేం చెప్తావు? మనవాడు మేలే, ఇక్కడ మేలే, వాళ్ళు అడగరు కాబట్టి. అడిగితే నీ బతుకు మా బతుకుని ఇలా చేసిందని. జాగ్రత్త, అలా కాకూడదంటే రాత్రి నీలో కనపరుచుకోవాలనుకుంటున్నా, ఇప్పటికే కనపరుచుట వలన, పోటీకి రావడం వలన ఆ తృప్తిపరచబడుతున్న అహం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడుతూ నీకు ఎంతైనా మేలు, ఎంతైనా శ్రేష్టము. ఆమేన్. మాటలు అర్థం చేసుకోవాలి. కుదిరితే ఇంకో పాట చెప్తే, లేకపోతే లేదు. కానీ ఈ లోతైన విషయాలు అర్థం చేసుకో. అతని అహం రాబోతున్న తరాలని పాడు చేసింది. రోజున నీ అహం, రోజున నీ ప్రవర్తన నీ నాశనంతో వదిలిపోగా తరతరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయాల్లో గడిచిన 4 వారాలుగా ధ్యానిస్తున్న ఆ అహం అనేది నీలో ఎక్కడ కనిపెట్టగలిగావో, ఎక్కడ గుర్తించగలిగావో ఆ విషయాల్లో దేవుణ్ణి సహాయం కోరు, దేవుణ్ణి అడుగు. నాలో ఉన్న అహంకారం నుంచి పూర్తిగా నన్ను తీసివేసి నన్ను విడిపించి నన్ను దీనత్వంతో నింపు ప్రభువుని అడుగు. ఎందుకంటే ఆయన అహంకారం ఎదిరించి దీనులకు మాత్రమే కృప చూపే దేవుడుగా ఉన్నాడంట. ఫస్ట్ వారు ధ్యానం చేసిన గుర్తుందా? అహంకారం ఎదిరిస్తాడంట, దీనులు కృప చూపిస్తాడంట. దేవుడు ఎదిరిస్తే ఎవడి వల్ల ఏవేద్దండి? మనకన్నట్టు పక్కన బలాజుడు ఎదిరిస్తేనే భయపడిపోతే, ఇప్పుడు దేవుడే ఎదిరిస్తాడంట, కానీ దీనులకు మాత్రం కృప చూపుతాడంట. దీనత్వం సంపాదించుకుందాం, కృపతో బ్రతుకుదాం. అడ్డు కృప, అడ్డి భాగ్యం రోజులు మనకు దయచేయును గాక. ప్రార్థన.